హలో అండి. ఈ వీడియోలో నాగుల చవితి ఎప్పుడు చేసుకోవాలి? ఎలా చేసుకోవాలి? పండుగ రోజు మిస్ అయితే మళ్ళీ ఏ టైంలో చేసుకోవాలి? ఎప్పుడు చేసుకోవాలనేది చెప్తాను. ఇంకా ఏవేవి ప్రసాదాలు తీసుకెళ్ళాలి? ఇంకా కావాల్సినవి ఏంటో అన్నీ వీడియోలో చెప్తానండి. ముందుగా అయితే ఎర్లీ మార్నింగే లేసానండి. ఈరోజు 5కే లేసేసి కసవంతా నెట్టి హౌస్ అంతా క్లీన్ చేసేసానా, చేసి స్నానం చేసుకొనొచ్చి బొట్టు పెట్టేసుకొని, ఇక మెయిన్ మనకి ఏమేం కావాలో చెప్తానండి. వన్ బై వన్ అన్నీ. వీడియో మొత్తాన్ని చూడండి స్కిప్ చేయకుండా. ముందుగా అయితే పెసరపప్పు అండి. మనకి నాగుల చవితి అంటే గుర్తొచ్చేది పెసరపప్పు, సల్లిపిండి, నూగుపిండి. ఇక పెసరపప్పు కంపల్సరీగా హాఫ్ అన్ అవర్ నానితే కానీ పొట్టు రాదు. మీ దగ్గర ఈ పొట్టుపాయలు లేకపోతే యెల్లో కలర్లో ఉంటాయి కదా, ఆ యెల్లో కలర్ పెసరపప్పు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక నల్ల పెసరపప్పు కానీ, పచ్చ పెసరపప్పు కానీ ఏదైనా యూజ్ చేయొచ్చండి. ఇక ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకుంటే ఖచ్చితంగా పొట్టు అనేది బాగా ఈజీగా అయిద్ది, వచ్చేస్తుందనమాట వాష్ చేసుకునేటప్పుడు. ఇంకా పెసరపప్పునైతే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుందాం వాష్ చేసి. తర్వాత సలిపిండి కోసం నేను 1 కప్పు రైస్ తీసుకున్నానండి. ఈ రైస్ని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసేసుకొని ఈ రైస్ని కూడా ఒక 20 మినిట్స్ టు 30 మినిట్స్ నానబెట్టేశాను. ఇక ఇవి నానేలోపు ఇంకా మిగతా పనులన్నీ చేసేసుకుందాము. ఇక నేను 1 కప్పు రైస్ తీసుకున్నాను కదా, హాఫ్ కప్పు బెల్లం తీసుకున్నా. నువ్వులు కూడా 1 కప్పు నువ్వులు, హాఫ్ కప్పు నువ్వులు. ఇక నాగుల చవితి అంటే అసలు మనము ముగ్గు పొడితో ముగ్గు వేయకూడదండి. ఆ రోజు మనం ఇంటి ముందర పసుపుతో ముగ్గు వేయాలి. ఎప్పుడైతే మనం పసుపుతో ముగ్గు వేస్తామో ఆ రోజు ఆ ఇంట్లో ఒక్క పొద్దు ఉంటున్నారని చెప్పేసి అప్పట్లో అట్లా అనుకునేవాళ్ళంట. ఏంటంటే ఈ ముగ్గు పిండి కళ్ళల్లో పడితే పాములు కళ్ళు కనపరావని అదొక సెంటిమెంట్ లాగా ఫీల్ అయ్యేది. ముగ్గు వేసేవాళ్ళు కాదు, పసుపుతో ముగ్గు వేశారు, ముగ్గు వేస్తారనమాట, వెయ్యాలి కూడా. ఆ రోజు ముగ్గు పిండితో వేయకూడదు ముగ్గు. గడప ముందర, గడప మీద కానీ మనకి ఇంటి ముందర కానీ పసుపు కుంకుమతో వేయాలి. ఇక నేనైతే ఇది కొంచెం కారిడార్ టైప్ అనమాట. మాకు అపార్ట్మెంట్లో పిల్లలు ఎక్కువ నడుస్తూ ఉంటారు, పసుపు కుంకుమ తొక్కకూడదు కాబట్టి నేను అసలు ముగ్గేయలేదు. ఓన్లీ గడప మాత్రమే వాటర్తో కడిగేసి బాగా ఇంకా గడపకు మాత్రమే పసుపు పూసి బొట్టు పెట్టాను అనమాట. ఇక ఖచ్చితంగా మీరు నాగుల చవితి రోజు ఒక్క పొద్దు ఉండాలి అని అనుకుంటే ఈ గడపకి మాత్రమే పసుపు పూసి బొట్టు పెట్టేయాలి. ముగ్గు పొడితో ముగ్గు వేయకూడదు. ఇంకా మీకు ముందర ఎవరు తొక్కరు అనుకుంటే పసుపుతో ముగ్గేసుకోవచ్చు. ఇక గడపకైతే పసుపు కుంకుమ పెట్టేసి పూలైతే తీసుకొని వచ్చానండి. ఇక ఈ ప్రాసెస్ అంతా జరిగేసరికి నాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. ఈ లోపల రైస్ అయితే నానిపోయాయి. ఈ రైస్ని నేను స్ట్రెయిన్ చేసేసాను, వాటర్ లేకుండా తీసుకొని ఒక క్లాత్ పైన బాగా డ్రై అయ్యేంత వరకు ఆరబెట్టుకున్నాను అనమాట. రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసి మనము డ్రై చేసి సల్లిపిండి వేసుకోవాలన్నమాట. నేను ఈ లోపల డ్రై చేశాను. ఇంకా మనకు మెయిన్ నాగుల చవితి రోజు మనం ఖచ్చితంగా ఇలా వైట్ కలర్ దారం ఉంటుంది కదా, ఈ దారానికి పసుపు పూసి తీసుకెళ్ళి పుట్ట చుట్టూ కట్టేసి, మీరు పుట్ట దగ్గరికి వెళ్తే పుట్ట, లేదనుకుంటే నాగులు ఉంటారు కదా, జంట నాగులు, వాళ్ళ దగ్గర అంటే వాళ్ళ దగ్గర అలా పెట్టేస్తారనమాట. ఇక్కడైతే నేను నాగుల దగ్గరికి వెళ్ళానండి. పుట్ట ఎక్కడ దగ్గరలో లేదు, ఎక్కడ ఉంటుందో మెయిన్ నాకు తెలియదులేండి, ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలిసేమో మేబీ అని చెప్పేసి ఇంకా ఇట్లా వైట్ కలర్ దారంకైతే పసుపు పూసాను. మేము నలుగురం కాబట్టి 4 దారాలకు పూసాను. ఇక నేను కూడా కాళ్ళకు పూసేసుకున్నానండి పసుపును. నాగుల చవితి రోజు ఒక పొద్దు ఉండలేకపోతే మనం వినాయక చవితి వరకు దగ్గరకు ఒక 4 to 5 సండేస్ వస్తాయేమో. ఈ మంత్ అంతా ఏ సండే అయినా ఒక్క పొద్దు ఉండొచ్చు. అంటే మనకు ఆడవాళ్ళకి పీరియడ్ ప్రాబ్లం అందుకు వస్తుంటుంది కదా, మంత్ ప్రాబ్లం అందుకు, అలాంటి వాళ్ళు నాగుల చవితి రోజు ఉండలేరు ఒక్కొక్కసారి. వాళ్ళు ఏమంటే ఇక ఈ చవితి నుంచి మళ్ళీ వినాయక చవితి వరకు సండేస్ వస్తాయి కదా ఈ మంత్ అంతా, ఆ సండేస్ రోజు ఎప్పుడైనా ఉండొచ్చు అనమాట. ఇక మన ఆంధ్ర రాయలసీమ సైడ్ ఏంటంటే నాగుల చవితి రోజు పొద్దున మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉంటాము. నెక్స్ట్ డే పంచమి మార్నింగ్ వరకు ఫాస్టింగ్ ఉంటాం. పంచమి రోజు వెళ్ళి పాలు కొబ్బరి బెల్లం పెట్టేసి మనం ఒక పొద్దున చెల్లించుకుంటాము. ఇక అలాగే ఇంకా కాళ్ళకు పసుపు పూసేసుకొని పూజ కూడా చేసేసానండి. ఇంట్లో అయితే ఖచ్చితంగా పూజ చేయాలి. ఇంట్లో పూజ చేసుకున్న తర్వాతనే బయటికి వెళ్ళాలి, అదే టెంపుల్కి వెళ్ళి నాగులకు పూజ చేసుకోవాలి. ఇక ఇంట్లో అయితే పూజ చేసుకున్నాను.
ఏంటంటే నాకు నేను ఒక 2 ఇయర్స్ నుంచి మాత్రమే ఒక పొద్దుంటున్నా. ముందంతా మా అత్తమ్మ ఉండేవాళ్ళు. ఇక ఇప్పుడు నాకు చెప్పారనమాట మా అత్తమ్మ, నేనే ఉంటున్నాను. ఇక రైస్ అయితే ఇలా డ్రై చేసుకోవాలండి క్లాత్ పైన. వెట్ అంటే రైస్కి తడి ఉంటుంది కదా, తడిపోయి బాగా డ్రై అయ్యేంత వరకు అట్లా ఆరనివ్వాలి. నేను ఒక కప్పు నువ్వులు తీసుకున్నానండి. ఒక కప్పు నువ్వులకి హాఫ్ కప్పు బెల్లము. ఒక కప్పు రైస్కి హాఫ్ కప్పు రైస్ తీసుకోవాలి. అంతా ఇలా సన్నగా తురుముకున్నానండి నేను. ఇక మనం సన్నగా తురుముకున్నామంటే మిక్సీలో ఈజీగా పడిపోద్ది, ఎక్కువ టైం కూడా తీసుకోదన్నమాట. ఇక కావాల్సినంత మనము మెజర్ చేసేసుకొని ఏ ఏ గ్లాస్తో అయితే, ఏ కప్పుతో అయితే రైస్ నువ్వులు తీసుకున్నామో దానికి బెల్లం తీసేసుకోవాలి హాఫ్. ఇక డ్రై అయిన రైస్లో 2 ఇలాచీలు వేసేసి ఇంకా మెత్తగా పౌడర్ అయ్యేలాగా చేసుకున్నాను. ఇందులోకే కొంచెం కొబ్బరి తురుము వేసాను నేను, ఎండు కొబ్బరి తురుము. ఇక హాఫ్ కప్పు బెల్లం వేసానండి ఇక సల్లిపిండికి. ఇంకా బెల్లం వేసాక ఇట్లా కిందికి మీదికి కలిపేసుకొని మిక్సీ పట్టామంటే మనకి ఒక్కసారికే పడిపోతుంది. చూడండి, ఇలా ఒక్కసారి ఇలా కిందికి మీదికి బియ్యం పిండిలో బెల్లం అంతా కలిసేలాగా కలపాలి. ఒక్కసారి ఇలా వేసుకున్నామంటే గ్రైండ్ అయిపోతుంది, మనకి సల్లిపిండి అనేది రెడీ అయిపోతుంది. కొంచెం స్టిక్కీగా చేతులకు అంటుకున్నట్టు అనిపిస్తుంది, కానీ కొంచెం బౌల్లోకి తీసాక సెట్ అయిపోతుంది అనమాట. మెయిన్ మనకు సల్లిపిండి, నువ్వులు, పెసరపప్పు ఖచ్చితంగా ఉండాలండి. ఇక సల్లిపిండి అయిపోయాక నేను అదే మిక్సీ జార్లోకి నువ్వులు వేసేసుకొని నువ్వుల పిండి కూడా చేసేసుకున్నాను. ఇక బెల్లం కూడా వేసేసుకొని నువ్వులు ఒకసారి గ్రైండ్ చేశాక మెత్తగా బెల్లం కూడా వేసేసి నువ్వుల పిండిని కూడా వేసాను. పచ్చి నువ్వులే, అసలు వేయించకూడదు. ముఖ్యంగా ఏంటంటే నాగుల చవితి రోజు మనం స్టవ్ పై పెట్టినవి ఏవి యూజ్ చేయకూడదు. అంటే నువ్వులను వేయించకూడదు, స్టవ్ పై చేసిన ప్రసాదాలు ఏవి పెట్టకూడదు అనమాట. అసలు స్టవ్వే వాడకూడదు ఆ రోజు నాగుల చవితి రోజు. అందుకే ఒక పొద్దున్న వాళ్ళు కూడా అసలు ఏమీ తినరు. ఓన్లీ పండ్లు, ఇక పండ్లతో చేసినవి, కాఫీ, టీలు, రైస్లు ఏవి తినారనమాట. ఫాస్టింగ్ ఏంటంటే మార్నింగ్ ఏంటంటే స్నానం చేసేసుకొని ఫస్ట్ మనము ఏ గుడికైతే వెళ్ళాలనుకుంటున్నామో ఆ గుడికి వెళ్ళేసి ఆయనకి చెప్పేసి రావాలన్నమాట. పుట్ట దగ్గర కాకపోతే నువ్వు పుట్టు దగ్గర, లేదంటే నాగుల దగ్గర వెళ్ళి నేను ఈరోజు ఒక్క పొద్దు ఉంటున్నానని చెప్పేసి వచ్చి మనం ఇంటికి వచ్చి ఇవన్నీ చేసుకోవాలి. మనకు దగ్గరలో లేకపోతే ఒకేసారి వెళ్ళిపోవచ్చు. మనకు దగ్గరలో ఉంది, వెళ్ళగలను అంటే మనం డైరెక్ట్ ఫస్ట్ అయితే చెప్పేసి మళ్ళీ అన్ని ప్రసాదాలన్నీ రెడీ చేసుకొని వెళ్ళొచ్చు. లేదు దూరం ఉందంటే ఇంకా ఒకేసారి వెళ్ళొచ్చండి. ఇక మొత్తానికైతే నువ్వుల పిండి అంతా ముద్ద కట్టేసుకున్నాను. ఇంకా తర్వాత చూడండి, నీకు ముందు ఈ సల్లిపిండి అనేది సరిగా రాలేదు కదా, ఇప్పుడు ఇలా ముద్ద కడుతుంటే ఈజీగా వస్తుంది. చూసేకి అట్లా మెత్తగా ఉంటుంది కానీ స్టిక్కీగా అన్నట్లు అనిపిస్తుంది, కానీ మనం లడ్డూలాగా చేస్తే ఈజీగా వస్తుంది అనమాట. ఈజీగా లడ్డూలాగా వచ్చేస్తుంది. ఇలా సల్లిపిండిని, నువ్వు పిండిని కూడా చేసేసుకున్నాను. ఈలోపు పెసరపప్పు కూడా నానిపోయి ఉంటుంది. ఇక పెసరపప్పును కూడా మంచిగా వాష్ చేసుకోవాలి. ఇక మీరు ఒక పొద్దు ఉండాలి అని అనుకుంటే ఫ్రూట్స్ తింటూ ఉండాలి. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి ఒక్క పొద్దు చెల్లించేంత వరకు ఓన్లీ ఫ్రూట్స్, ఈ నువ్వుల పిండి, సల్లిపిండి, పెసరపప్పు తినాలి. ఇలా పెసరపప్పునంతా పొట్టు లేకుండా మంచిగా వాష్ చేసుకొని తీసుకోవాలి. ఒక 1/2 అవర్ నానబెట్టాను కాబట్టి మంచిగా ఇట్లా పొట్టు లేకుండా వచ్చింది చూడండి. ఇంకా ఇంట్లో కొంచెం నువ్వులు, సల్లిపిండి, అలాగే పెసరపప్పు పెట్టేశాను. ఆల్రెడీ దీపం పెట్టేశాను కదా. ఇక మనము గుడికి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్లాలో చూపిస్తున్నాను, చూసేయండి. ఇంకా నూగుపిండి, సల్లిపిండి, పెసరపప్పు, ఇంకా దీపం పెట్టడానికి ఆయిల్, ఒత్తులు అనమాట, అన్నీ రెడీగా పెట్టుకోవాలి. ఏంటంటే మనము టెంపుల్కి వెళ్ళేప్పుడు పరాతంలో పెట్టుకొని ఒక క్లాత్ కప్పుకొని తీసుకెళ్ళాలన్నమాట, డైరెక్ట్ తీసుకెళ్ళకూడదు. ఇంకా అగరబత్తీలు, అగ్గిపెట్ట, ఇంకా పరాతంలో ఫస్ట్ అయితే తాంబూలం ఆకు ఒక 10 రూపీస్ కానీ 11 రూపీస్ కానీ డబ్బులు, అలాగే బెల్లము, ఎండు కొబ్బరి, బెల్లం తీసుకెళ్ళాలి. ఇక నేను ముందుగా పసుపు పూసి పెట్టాను కదా దారాలు, అవి కూడా తీసుకెళ్ళాలన్నమాట. మనం ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని మంచిదన్నమాట. అసలు పుట్ట మీద కానీ నాగుల మీద కానీ వేసుకున్న దారాలు కట్టుకుంటే ఆరోగ్యం బాగుంటుందని చాలామంది నమ్ముతుంటారు. ఇక
దీపం పెట్టేకి ఆయిలు, అగరబత్తీలు, అలాగే అగ్గిపిట్ట, ఇంకా నువ్వుల పిండి, సల్లిపిండి, పెసరపప్పు, టెంకాయి, పూలు, పళ్ళు కూడా అండి. ఇంకో పాలు కూడా తీసుకెళ్ళాలి, పాల ప్యాకెట్ కూడా. ఇక ఇవన్నీ పెట్టుకున్న తర్వాత పండ్లు కూడా తీసుకోండి తాంబూలంలోకి. ఇవన్నీ తీసుకెళ్ళేటప్పుడు పరాతంలో పెట్టుకొని కప్పుకోవాలన్నమాట. ఎవరు చూడకూడదు మనం తీసుకెళ్ళే ప్రసాదాలు. పసుపు, కుంకుమ కూడా తీసుకోవాలి. నాకు అసలు పెళ్ళయ్యాక 3 ఇయర్స్‌కి పుట్టారు పిల్లలు. నాకు ఎటువంటి ఇష్యూ లేదు హాస్పిటల్‌కి వెళ్ళినా కూడా. కానీ అసలు కన్సీవ్ అవ్వలేకపోతున్నా. నేను ఆ టైంలో ఒక 11 డేస్ సుబ్రహ్మణ్య స్వామికి రోజు పాలు పోసి, ఈ నాగుల చుట్టూకు తిరిగేదాన్ని. బెల్లము, కొబ్బెర, నువ్వులు పెట్టేదాన్ని ఎవ్రీ సండే వెళ్ళి. అట్లా ఒక 11 వారాలేమో పెట్టానండి. అంతే. తర్వాత నేను కన్సీవ్ అయ్యాను. ఇంకా నాగులకు పెట్టేకి చీర అనమాట. మాకు నాగుల చీర లేదనమాట. అంటే మాకు అసలు నాగుల చవితి లేదు కాబట్టి ఆ చీర కూడా మేము తెచ్చుకొని నార్మల్గా కాటన్ చీర కానీ నలుపు కలవకుండా ఉండే చీర ఒకటి తీసుకొని వచ్చి చీరను కూడా పెట్టుకుంటాము. ఇక అన్నీ రెడీ చేసేసుకున్నానండి. ఇక అన్నీ రెడీ చేసేసుకొని టవల్ అయితే ఇలా కప్పుకొని వెళ్ళాలన్నమాట. ఇలా కప్పుకొని గుడి దగ్గరికి అయితే వెళ్తాను. ఇక్కడ మాకు కొత్తగా గుడి కట్టారనమాట. అక్కడ ఉన్నారు నాగులు. వేప చెట్టు, రావి చెట్టు కలిసి కింద ఇలా నాగులుంటే అశ్వత్థనారాయణ స్వామి మా ఇంటి దేవుడు అనమాట. ఇక ఆయనకు ముక్కొని ఫస్ట్ అయితే ఆయనకు పూజ చేసేసి, ఇక ఇలాగే నాగులుంటే కింద ఇంకా పసుపు, కుంకుమ, పూలు, పళ్ళు, మనం తీసుకెళ్ళిన తాంబూలము, అలాగే నూగుపిండి, సల్లుపిండి, పెసరపప్పు అన్నీ పెట్టేసేయాలన్నమాట. చీర కూడా పెట్టేసుకోవాలా. ఇక తర్వాత పూజ అంటే అందరికీ తెలిసిందే అండి. 1 బై 1 అన్నీ పెట్టేసుకొని నేను ఈరోజు ఒక పొద్దు ఉంటున్నాను అని చెప్పేసి ఎంతవరకు ఉండగలను అని కూడా చెప్పాలన్నమాట. అంటే కొందరు అప్పుడే పూజ చేసేసుకొని చెప్పేసి వస్తారు, నేను ఇంకా ఉండలేను, ఇంతటితో ఆపేస్తానని. కొందరు ఆఫ్టర్నూన్ వరకు ఉంటానని, కొందరు నెక్స్ట్ డే వరకు ఉంటానని. నార్మల్గా ఏంటంటే ఈరోజు ఒక పొద్దు ఉంటానని చెప్పేసి నెక్స్ట్ డే మార్నింగ్, పంచమి రోజు మార్నింగ్ వెళ్ళి పాలు, కొబ్బరి, బెల్లం పెట్టేసి నీళ్ళతో దారలాగా పోస్తాం కదా దేవుడి చుట్టూ, అలా పోసేసి నేను ఇంతటితో ఒక పొద్దు చెల్లించానని చెప్పేసి వచ్చేస్తామన్నమాట. ఇంకా నేనైతే పూజ చేసుకొని ఇంటికి వచ్చేసానండి. ఇక పిల్లలకు కూడా దారాలు తీసుకొచ్చేసాను. పిల్లలకు నేను మా ఆయన కట్టుకున్నాము. మగవాళ్ళు అయితే ఇలా చేతికి కట్టేసుకుంటారు. ఇంకా ఆడవాళ్ళకి ఏంటంటే మెడలో అయినా వేసుకోవచ్చు, ఒక్క పొద్దు ఉన్న వాళ్ళు మెడలో దారంలాగా అయినా వేసుకోవచ్చు. లేదంటే మనకు తాళిబొట్టు చైన్ ఉంటుంది కదా, ఆ చైన్కైనా కట్టుకోవచ్చు. నేను తాళిబొట్టు చైన్కు కట్టుకున్నాను అనమాట. మా పిల్లలు ఇద్దరికి చేతులు కట్టేసి, మా ఆయనకు కూడా కట్టేసి ఆ దారంని ఉన్న మిగతాది నేను అయితే ఇలా మెడలో వేసుకున్నానండి. ఇంతే అండి, సింపుల్గా ఇలా అయితే నేను నాగుల చవితి పండుగ అయితే చేసుకున్నాను. ఇక మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.